క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఫిబ్రవరి మాసం 14వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఈ రోజున ప్రపంచం వాలెంటైన్స్ డే, ప్రేమ దినోత్సవం అంటుంది. కానీ నిజమేంటంటే చాలా మందికి ప్రేమ ఉన్నా కానీ సమాధానం లేదు. సంబంధాలలో అనిశ్చయత, ఎప్పుడు బ్రేకప్ చెప్పేస్తారో అన్న భయం, ఎప్పుడు సంబంధాలు విడిపోతాయో, కుటుంబాలు విడిపోతాయో అన్న భయంతో ఉన్నారు. నిజానికి ఈరోజు మానవుడు ప్రేమ కోసం కాదు, సమాధానం కోసం ఏడుస్తున్నారు. వాలెంటైన్స్ డే అంటే గిఫ్ట్స్, రోజెస్, డిన్నర్స్ కాదు. నిజమైన ప్రశ్న, మీరు అనుకుంటున్న సంబంధాల్లో సమాధానం ఉందా? శాంతి ఉందా? ఈ రోజున చాలా మంది కపుల్స్ ఒకే ఇంట్లో ఉన్నారు, భార్యాభర్తలు, కానీ ఒక్క హృదయం లేదు, ఒక్కటే తాత్పర్యం కలిగి లేరు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ లేఖలాగా ఫిలిప్పీలకు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఏ విషయంలో కూడా చింతపడకుడి. ఈరోజు మీరు బాధపడుతున్నారా? ఆందోళనగా ఉన్నారా? అయితే ఆందోళన మన యొక్క శత్రువు కాదు. ఆందోళన మనలో నమ్మకాన్ని పెంచే అద్భుతమైన దేవుని యొక్క శక్తి, లేదా మనల్ని పరీక్షించే అగ్ని. ఈ రోజున యవనస్తులు చెప్పలేని అన్ని ఆందోళనల వారికి, ఎన్నో గాయాలు, రిజెక్ట్ అయ్యాము అనే గాయం, పేరెంట్స్ని ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయామే, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేకపోయామనే బాధ, చదువుల్లో భయంకరమైన ప్రెషరు, ఫ్యూచర్ ఏమవుతుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం, ఇంకా ఎదుటి వారితో కంపారిజన్స్, అలా వాళ్ళు బాగున్నారే, మా బ్రతుకులేంటి ఇలా ఉన్నాయి అని. చుట్టూ చాలా మంది ఉన్నా సరే ఒంటరితనం. ఆలోచించారా? వీటన్నిటికీ బైబిల్ మనకి ఇస్తున్న సమాధానం, చింతించకుడి, దేనిని గురించి చింతపడకుడి. ఈ రోజున కపుల్స్, భార్యాభర్తల్లో కనిపించే ఆందోళనలు చాలా ఉంటాయి నిజానికి. ఇంకా నన్ను అర్థం చేసుకోరా? నిజంగా ఈ యొక్క వైవాహిక జీవితం నిలబడుతుందా, లేదా మళ్ళీ ఫైట్ ప్రారంభమైపోద్దా? ఈ ఫైట్ ఇక్కడతో ఆగిపోతుందా? ఆయన మారుతాడా, లేదా ఆమె మారుతుందా, లేదా అతనికి సరిపడినట్లుగా, ఆమెకు సరిపడినట్లుగా నేను బ్రతకగలుగుతాను? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో చింత చింత చింత. ఉదయం లేచిన కాడి నుంచి చాలా చింత. రెండు పక్షులు ఒక కొమ్మ మీద ఉండి మాట్లాడుకుంటున్నాయంట. తల్లి పక్షి, బిడ్డ పక్షి. ఆ బిడ్డ పక్షి అడుగుతుందంట, అమ్మ ఎందుకు వీళ్ళంతా ఇంత ఆందోళనతో ఇలా పరుగులు పెడుతున్నారు ప్రతిరోజు అనేసి. అంటే ఆ తల్లి పక్షి ఇచ్చిన సమాధానం, ఈ మానవులకు పరలోకపు తండ్రి ఉన్నారని, ఆయనే ప్రతి భారాన్ని కూడా భరిస్తారని ఈ మనుషులకు తెలియదు అని. నిజమే కదా? పక్షులు చూడండి, ఏ రోజు కూడా మనకులా చింతపడవి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మత్తయి సువార్త 6:26 అంటారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తువు, కొయ్యవు, నిల్వ చేయవు, వారు తెలియదు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఈ వాక్యం చింత, ఆందోళన గురించి బోధిస్తున్న సందర్భంలో ప్రభువారు చెప్పారు. మన జీవితంలో ఎన్నో చింతలు, భవిష్యత్తుని గురించి చింత, జీవితాన్ని గురించి చింత. దేవుడు చిన్న పక్షులనే మర్చిపోలేదు అంటే మనం ఎంత విలువైన వారమో ఆలోచించండి. ఆందోళనతో కాదు, నమ్మకంతో జీవించడం మనం నేర్చుకోగలగాలి. చిన్న పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడు అంటే ఆయన మన కన్నీళ్లను ఆయన పట్టించుకోడంటారా? ఈ రోజున మీకున్న ఆందోళన పాపం కాదు, కానీ అది వ్యసనంగా మారకుండా చూసుకోండి. దానిలోనే మీరు చిక్కుకుపోవడం ప్రమాదం. జాగ్రత్త సుమా. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అవి మహా ఆనందమని ఎంచుకోండి. ఎందుకంటే ఈ గాయాలు నీ విశ్వాసాన్ని పెంచటానికే తప్ప నేను బలపరచటానికే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నమాట, ప్రార్థన విజ్ఞాపనముల చేత
అంటున్నాడు. ప్రార్థన, ఆందోళనలో ఉండగా ప్రార్థన చేయగలమా అని మీరు చాలామంది అంటారు. అయితే మన ఆందోళనలను దేవుని చేతుల్లోకి ఉంచడమే ప్రార్థన అనేది. అంటే కంట్రోల్ని దేవుడికి ఇవ్వడం. ప్రభా, నా వల్ల కాదు, ఇదిగో ఈ కంట్రోల్ నువ్వు తీసుకో అని చెప్పడం. అపోస్టలైన పౌలు గారు చెప్తున్నారు, ఏ విషయం ఉన్నా సరే అది ప్రార్థనలో దేవునితో చెప్పుకో. ఇది ఒక వాక్యం కాదు, ఇది మన జీవితంలో ఒక శక్తివంతమైన ఆదేశం. ప్రార్థన అంటే భయాన్ని ఆపుకోవడం కాదు, భయాన్ని దేవునికి అప్పగించడం. ఇక ఈ భారాన్ని మోసే శక్తి నాకు లేదు ప్రభా అని ప్రభు వారికి చెప్పుకోగలడం. అపోస్తలుడైన పౌలు ఈ మాటలో మీరు ఒకరినొకరు మార్చుకోండి అని చెప్పలా, ప్రార్థనలో దేవునికి చెప్పుకోండి. ఈ రోజున కుటుంబాల కొరకు చెప్పుకోగలుగుతున్నామా? మీ స్పౌస్, మీ భర్త లేదా భార్య ఏ రోజున కూడా శత్రువుగా చూడొద్దు. ఇద్దరి మధ్య నిలిచే ఆందోళనే శత్రువు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఏకీభవిస్తే అంటాడు మత్తయి సువార్త 18:19 ప్రభు. ఏకీభవించగలుగుతున్నామా? భార్యాభర్తలు కలిసి దేవుని ఎదుట నిలబడితే సమస్యలు చిన్నవిగా మారతాయి. ప్రార్థనలో మనం దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతాం. మూడవ మాట అపోస్తలుడైన పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నది, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? ప్రేమను గుర్తుంచుకోవడం. ఈ రోజున చాలా ఫ్లవర్ బొకేస్ లేదంటే గిఫ్ట్లు హోటల్స్ అన్ని నిండిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ తరమ వారి యొక్క ఉద్దేశం వాలెంటైన్స్ డే కృతజ్ఞత తెలపడం అంటే ఈ గిఫ్ట్లు ఇచ్చుకోవడం అనుకుంటారు. కృతజ్ఞత అంటే మొదటి ప్రేమను గుర్తు చేసుకోవటం. ప్రకటన గ్రంథం 2:4 ప్రభు అంటాడు, నీ మొదటి ప్రేమను నువ్వు విడిచితివి. అందుకే ప్రభు అంటున్నాడు, మొదటి ప్రేమ తిరిగి రావాలి అంటే నీలో కృతజ్ఞత తిరిగి రావాలి. ఇప్పటి వరకు దేవుని నుంచి మనం పొందుకున్న సమస్త విషయాలను గుర్తుపెట్టుకోండి. మనలో చాలా మంది అంటారు, దేవుడు ఏం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను చూడట్లేదు, నా బాధ ఆయన తెలియట్లేదు. ఇలా నెగిటివ్గా మాట్లాడడం చాలా మందికి అలవాటు. అయితే మీరు ఎప్పుడు కూడా ఆందోళన, చింతతో మీరున్నప్పుడు, సమస్యల మధ్యలో మీరున్నప్పుడు ఒక చిన్న పేపర్ తీసుకుని దేవునికి ఏం చేశాడు 1, 2, 3 నంబర్స్ వేసి రాసుకోండి. జ్ఞాపకం చేసుకోనండి, ఇప్పటి వరకు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నావు, దేవుని కుటుంబ భద్రత దేవునిలో ఎలా ఉంది, మీ యొక్క రక్షణ, మీ యొక్క ఆహారం, మీ యొక్క పోషణ విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇవి మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీ మనస్సు మారుతుంది. ఆందోళన, చింత మీలో నుంచి తొలగిపోయి సమాధానంతో మీరు నింపబడతారు. ఇప్పుడు ఈ వాక్యానికి ప్రతిఫలం 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ వచనంలో ఇప్పుడు పౌలు అంటున్నాడు, అప్పుడు అంటే ముందువి చెప్పబడినట్లుగా అవన్నీ చేసినప్పుడు చింతపడకుండా చింత యావత్తు ప్రభువు మీద వేసి ప్రతి విషయంలో కూడా ప్రార్థనతోనూ విజ్ఞాపనతో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన విన్నపాలు అప్పగించబడినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూసారా, అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇది చేసిన తర్వాత దేవుని యొక్క సమాధానం మన హృదయాలకు, ఆలోచనలకు కావలిగా ఉండి మిమ్మల్ని క్రీస్తు యేసు ముందు నిలబెట్టుతుంది. ఈ సమాధానం మనల్ని భయపెడదు, చింతకు గురి చేయదు, మనల్ని నిశ్చయింతగా నిలబడే శక్తిని మనకిస్తుంది. ఈ వాక్యం వింటున్న మీరు మీ ఉద్యోగాలు, లేదంటే మీ యొక్క ఎగ్జామ్స్, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటా ఉన్నారా? అయితే ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మీ జీవితంలో అప్లై చేయండి. ప్రతి సమస్యను ప్రార్థనలో పెట్టండి. కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతించండి. దేవుని యొక్క సమాధానం మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో దేవుడు కుమరించబోతా ఉన్నారు. భార్యాభర్తలకి ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? ఇద్దరు చేతులు పట్టుకుని ఒక్క మాట థ్యాంక్ యూ అని చెప్పగలుగుతున్నారా? ఈ రోజున ఐఎమ్ సారీ అని చెప్పగలుగుతున్నారా? ఒక చిన్న ప్రార్థన కలిసి చేయగలుగుతున్నారా? ఈ 3 గనక మీ మధ్య ఉంటే దేవుడు అద్భుతంగా మీ కుటుంబ జీవితాన్ని, మీ యొక్క వివాహిక జీవితాన్ని దేవుడు అద్భుతాలు జరిగించబోతా ఉన్నాడు. ఈ రోజున యవనస్తులకి ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మీ హృదయంలో ఒక చెప్పుకోలేని ఒక గాయం, ఒక పేరు మీరు మర్చిపోలేకపోతా ఉన్నారు. ఒక జ్ఞాపకం మీకు కన్నీరే వస్తుంది, దుఃఖమే మిగిలిపోయింది మీ జీవితంలో. అవునా? ఇప్పుడు దేవునికి అప్పగించండి. మీకు మాటలు రావాల్సిన అవసరం లేదు.
విస్తరించి ప్రార్థించవలసిన అవసరం లేదు. కన్నీళ్లు చాలు. నీ కన్నీళ్లు దేవుని యొక్క కవిలిలో, బుడ్డిలో భద్రపరచబడ్డాయి. ఎవరో నిన్ను వదిలేశారని నువ్వు బాధపడకు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇంకెవరో విలువలేని వానిగా నిన్ను చూశారని నువ్వు దుఃఖించొద్దు. నిన్ను నీవు కించపరచుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను విలువైన వానిగా చూసి ఆయన తన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. విరిగి నలిగిన హృదయాలకు ఆయన ఆసన్నుడిగా ఉండే దేవుడు. నీ గాయాన్ని దాచిపెట్టొద్దు, కానీ దేవునికి చేతుల్లో నీ గాయాన్ని అప్పగించండి. మీ ఆందోళన సమస్యగా చూడొద్దు, మీ చింత సమస్యగా చూడొద్దు. ప్రభుని సన్నిధిలో ప్రార్థనతో ప్రభుకి మీరు అప్పగించండి. అద్భుతాలు మీ జీవితంలో మీరు చూడబోతా ఉన్నారు. ప్రభు మీ హృదయాన్ని సమాధానంతో నింపబోతా ఉన్నారు. 1 పేతురు పత్రిక 5:7 ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. మత్తయి సువార్త 6:34 రేపటిని గురించి చింతపడకండి, చింతొద్దు. దేవుడు ఆయన మీకు గొప్ప సమాధానాన్ని ఆయన మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ వాక్యం వెంటనే మీ జీవితాల్లో మరింతవరకు మీరు ఏ భారాన్ని అయితే భరుస్తూ ఉన్నారు, ఏ ఆందోళన, చింత, మీరు మోయలేని భారం మీ పైన ఉందో ప్రభువుకి అప్పగించండి. ప్రభు చేతుల్లో పెట్టేసేయండి. ప్రభు అద్భుతమైన రీతిలో మీ కుటుంబాలను దేవుడు కట్టబోతా ఉన్నాడు. యవనస్తులు, లోకం చెప్పే వాటి వైపు కాదు, మీ చింత, మీ భారం, మీ ఆశలు అన్ని ప్రభువుకి అప్పగించండి. అద్భుతమైన భవిష్యత్తును దేవుడు మీ కొరకు సిద్ధపరిచినాడని మర్చిపోమాకండి. ప్రార్థన చేసుకుందామా? ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మౌనంగా మారిన మాటల్ని ప్రేమతో మీరు నింపండి నాయన. ఇదిగో కుటుంబ సంబంధాలు విరిగిపోయినాయి ప్రభా. యవన బిడ్డలు నాయన ఎటు వెళుతున్నారో తెలియక పరుగులు పెడుతూ ఉన్నారయ్యా. ఆశలు అడియాశలు అయిపోతా ఉన్నాయి ప్రభా. కుటుంబ వ్యవస్థలో నీవు మధ్యలో నిలబడమని అడుగుతున్నాను. కుటుంబ వ్యవస్థల్ని మీరు కట్టండి నాయన. ఇదిగో చెదిరిపోయిన కుటుంబాలను తిరిగి సమకూర్చమని అడుగుతున్నాను. విరిగిపోయిన ప్రభా హృదయాలను ప్రభా నువ్వు ఆదరించమని అడుగుతున్నాను. భార్యాభర్తల మధ్యన ప్రభా నువ్వు సమాధానకర్తగా నువ్వు నిలబడి ప్రభా, నీకు వందనాలు. నీ కృపాహస్తాలకు ఇదిగో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా మేము అప్పగిస్తున్నాం అయ్యా. వారికి కలిగిన చింతలు, ఆందోళన, భయము, వారి సమస్త బాధలు నీ పైన వేస్తూ ఉంటుండగా, కృతజ్ఞతాపూర్వకంగా నాయన నీ వద్దకు వస్తుంటుండగా నీ గొప్ప సమాధానాన్ని యేసయ్యా వారి హృదయాలలో మీరు కుమ్మరించండి. కుటుంబాలలో మీరు కుమ్మరించండి. సంబంధ బాంధవ్యాలలో ప్రభా నీ శాంతి సమాధానాన్ని ఉంచమని అడుగుతున్నాం. ఈ రోజు నుంచి కూడా ప్రభా ఈ కుటుంబాలు సంతోషంతో నింపబడాలి అయా. దుష్టుడు దోచుకున్న సంతోషం, ఆనందం యేసు నామములో వీరికి తిరిగి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి, బలపరచమని అడుగుతూ మరొకసారి ఈ దినమంతా కూడా మీరు చేస్తున్న పని పాటలు మీరు తోడేనండి. ప్రయాణాల్లో మీరు కాపుదల, భద్రత, మీ సంరక్షణ దయచేయండి. ప్రతి కీడి నుంచి, అపాయం నుంచి ఈ బిడ్డలను తప్పించండి ప్రభా. యవన బిడ్డలను ప్రత్యేకంగా చేతులుగా అప్పగిస్తున్నాం. ఏది న్యాయమైనదో ప్రభా, ఏది యథార్థమైనదో వారి గుర్తించే జ్ఞానమును వారికి మీరు దయచేయండి. ప్రతి విధమైన ఆకర్షణ నుంచి నీ బిడ్డలను విడుదల చేయమని అడుగుతూ నాయన వృద్ధాప్యములను బిడ్డలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయబడుకున్నట్లు ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయండి. మీ కాపుదల, భద్రత, మీ సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములోనైనా ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, కాపుదల, భద్రత ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.